అది బహిరంగ వేదిక. చుట్టూ ప్రజలు ఉన్నారు. వీరితో పాటు మీడియా కెమెరాలు కూడా చూస్తున్నాయి. ఆ సమయంలో ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి అంతే హుందాగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే గాడి తప్పారట. మీరెంత అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయారట. ప్రభుత్వ కార్యక్రమాలు బల ప్రదర్శనగా ఎందుకు మార్చుతున్నారు? మంత్రి వస్తే వివాదం, ఎమ్మెల్యే వస్తే నిరసనలు. ప్రభుత్వ కార్యక్రమం అంటే రాజకీయ రగడేనా? అసలు సమస్య ప్రోటోకాలా లేదా రాజకీయ ఆధిపత్య పోరా? వివాదాలకు కేర్ ఆఫ్గా మారుతున్న నియోజకవర్గం ఏది? అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు చూద్దాం. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మరోసారి రాజకీయ రగడలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజా సంక్షేమ కార్యక్రమం వేదికగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా మాటల యుద్ధం జరగడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ డిస్కషన్గా దారితీసింది. అది పార్టీ కార్యక్రమం కాదు, కార్యకర్తల సమావేశం అంతకంటే కాదు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. కానీ అదే వేదికపై ప్రోటోకాల్ పేరుతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. ఇందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వేదికగా మారిందని అంటున్నారు. అయితే నర్సాపూర్లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మంత్రి వేదిక ఎక్కిన 5 నిమిషాలకు బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా వేదిక ఎక్కారు. ఈ సమయంలో మంత్రి మాట్లాడేందుకు లేవగా ఆమె జోక్యం చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను పిలవకుండా ప్రభుత్వ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అంటూ స్టేజ్ పైనే మంత్రి వివేక్ని నిలదీశారు సునీతా లక్ష్మారెడ్డి. ఆ ఒక్క మాటతో సభా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తే, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కాస్త రాజకీయ బల ప్రదర్శనగా మారిపోయిందని అంటున్నారు. సభలో కావాలని గొడవ చేస్తున్నారని మంత్రి వివేక్ వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని పేర్కొంటున్నారు. ఇక మంత్రి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారట. కాంగ్రెస్ నాయకులు అదుపులో ఉంటే బీఆర్ఎస్ నాయకులు కూడా అదుపులో ఉంటారు అంటూ ఘాటుగా స్పందించారట. దీంతో స్టేజ్ పైనే మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలాయట. కొద్దిసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేయాల్సి వచ్చిందట. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా అదే సీన్ రిపీట్ అయిందట. ఎమ్మెల్యే కార్యక్రమానికి రాలేదని మంత్రి వ్యాఖ్యానించగా, నాకు ఆహ్వానం ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే మరోసారి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారట. దీంతో మొత్తం సభా ప్రాంగణం రాజకీయ రణరంగాన్ని తలపించిందని అంటున్నారు. అయితే ఇది నర్సాపూర్లో కొత్తమి కాదనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో మంత్రి కొండా సురేఖ పర్యటన సమయంలో కూడా ఇదే తరహాలో ప్రోటోకాల్ వివాదం రాజకెక్కింది. అప్పుడు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే నర్సాపూర్లో అసలు సమస్య ప్రోటోకాల్దా లేక రాజకీయ ఆధిపత్య పోరా అన్న చర్చ కూడా ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండగా, అధికార పార్టీ మాత్రం కావాలని వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతోంది. అయితే ప్రజల్లో మాత్రం మరో చర్చ సాగుతోంది. ఇక మొత్తానికి ప్రజా సమస్యలు పక్కనబెట్టి ప్రభుత్వ కార్యక్రమాలని రాజకీయ బల ప్రదర్శనలకు వేదికగా మారుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే నర్సాపూర్ రాజకీయాలు ఇప్పుడు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఉద్రిక్తత తప్పదనే పరిస్థితికి చేరుకున్నాయి. మంత్రి వస్తే వివాదం, ఎమ్మెల్యే వస్తే నిరసనలు, ప్రభుత్వ కార్యక్రమం అంటే రాజకీయ రగడ. ఇలా నర్సాపూర్ నియోజకవర్గం ఇప్పుడు వివాదాలకే చిరునామాగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ ప్రోటోకాల్ వార్ ఇక్కడితో ఆగుతుందా లేక రాబోయే రోజుల్లో మరింత ముదురుతుందా అనేది ఇప్పుడు మెదక్ జిల్లా తెరచాటు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి రానున్న రోజుల్లో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందా లేక ఇలానే కంటిన్యూ అవుతుందో వేచి చూడాలి.